సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఇదైతే మన సిరీస్ 9 లాస్ట్ పార్ట్ అండి. ఈ సిరీస్ అయితే మనకి 7 పార్ట్స్తో అయితే ఉంటాయి. సో మీరైతే మన షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ని అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. సో ఈరోజు అయితే మనము ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. ఇన్కంప్లీట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అండ్ ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. సో వీడియోకి వెళ్ళిపోదామా? ఇంట్రో ఇన్ 3, 2, 1 go. So hello guys, welcome back to our channel Rahul's. నేనైతే ఇప్పుడు అండర్ వాటర్లో ఉన్నా. అరే మనం ఏ సిరీస్ చేస్తున్నాం? కంఫర్టబుల్ అండ్ సిరీస్ 9 కదా. సో అందులో మనం ఏ పార్ట్ చేస్తున్నామంటే నేను మర్చిపోయినా కదా, సగం చూసుకుంటా. పార్ట్ 8 అయితే షూట్ చేయబోతున్నాం. సో ఈరోజు అయితే మనం సిరీస్ 9 కంఫర్టబుల్ అండ్ పార్ట్ 8 అయితే షూట్ చేయబోతున్నాం. ఇదైతే మనకి లాస్ట్ పార్ట్ అనమాట. ఈ లాస్ట్ పార్ట్ తర్వాత ఇంకా మీరు కంఫర్టబుల్ అండ్ మిస్ కావాలి, నేను కూడా మిస్ కావాలి. యాక్చువల్గా 8 పార్ట్స్ 8 డేస్లలో అయిపోవాలి, కానీ నేను 8 years చేసేటట్టున్నా. అందుకని ఈ రోజుతోనే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మనమైతే ఏం చేద్దామంటే మన ఇల్లు మొత్తం ఒకసారి లుక్ వేద్దాం. ఫస్ట్ మనం మన ఇంటి లోపల నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ రూమ్, మన వెయిటింగ్ రూమ్ అన్నమాట. ఇది వెయిటింగ్ రూమ్ అండ్ ఆఫీస్ రూమ్, ఫ్యామిలీ డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదైతే మన హాల్. కంఫర్టబుల్ ల్యాండ్ కాబట్టి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇట్లా అయితే చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మన ఎవ్రీ ఇంట్లో ఉండేది బాత్రూమ్. ఆ బాత్రూమ్ని కూడా నేను పక్కకు చేసిన. అంటే మన ఓల్డ్ స్టైల్స్ ఇంట్లలో బయట ఉంటాయి కదా బాత్రూమ్ కనెక్షన్, అట్లా. కాకపోతే ఇది కనెక్షన్ ఉంది కానీ డోర్ లేదు. అండ్ నెక్స్ట్ మన ఫార్మింగ్ ఏరియా, సెకండ్ ఫ్లోర్కి తర్వాత వెళ్దాంలేండి. ఫార్మింగ్ ఏరియా ఇదైతే 2 రాడిష్లు అయితే పెంచాం. మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మన స్విమ్మింగ్ పూల్, ఇదైతే మంచిగా చల్లగా ఉంటాయి నీళ్ళన్నీ, ఇట్లా ఉండొచ్చు 10 రోజులు. అండ్ నెక్స్ట్ మన హై క్లాస్, మనకి చాలా హైగా ఎంజాయ్ చేయడానికి అయితే ఒక చిన్న సినిమా థియేటర్, హోమ్ థియేటర్ లాగా. అండ్ ఇదైతే మన గార్డెన్. ఈ గార్డెన్కి ఒక పెద్ద ఆపరేషన్ అయితే చేయబోతున్నాం ఈరోజు. ఇంట్లోనైతే మనం చాలా ఫ్లవర్స్ పెట్టినాం. అండ్ నెక్స్ట్ అవును గాయస్, నేను సిరీస్ 7 ఈస్ కమింగ్ సూన్ అని పెట్టాను కదా. సారీ గాయస్, ఇప్పుడు నేను షూట్ చేయబోతుంది సిరీస్ 7. నేను సిరీస్ 8 అని చెప్పినా కదా, సిరీస్ 7 మనం షూట్ చేయబోతుంది. సో సిరీస్ 7కి అయితే మార్చేద్దాం. అండ్ నేను సిరీస్ 6లో ఏం చేశాను, ఇదే ఇలాంటి పెద్ద టెంట్ కట్టినా, కానీ డెకరేషన్ కూడా చేసిన, కానీ ఏం చేయలే కదా, అంతే. అదైతే ఈరోజు చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా టూర్కి వెళ్తే ఇదైతే మన బెడ్రూమ్, మొత్తం బెడ్రూమే. ఈ ఫస్ట్ రూమ్లో అయితే బెడ్స్ ఇంకా టీవీ అయితే ఉంటుంది పెద్దది. సెకండ్ రూమ్లో అయితే బెడ్స్ ఉంటాయి అండ్ టీవీ ఉంటుంది. థర్డ్ రూమ్లో బెడ్స్ ఉంటాయి కానీ టీవీ ఉండదు, బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ మొత్తం కనెక్టెడే. ఈ బాల్కనీ నుంచి కూడా మనం కింది ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇదంతా మన వరండా. సో ఇప్పుడైతే మనము మన 125 సబ్స్క్రైబర్స్ స్పెషల్ సిరీస్లో కొంచెం కోర్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో దానికి చాట్ అండ్ కామెంట్స్కి వెళ్ళి టైం అయితే మనం డే అని పెడదాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ చాట్ అండ్ కామెంట్కి వెళ్ళి వెదర్ క్లిక్ చేసి క్లియర్ అని పెడదాం. ఎందుకంటే మనకు వర్షం పడుతుంది, టెలర్ చేస్తే మనకు వర్షంకి మనకి ఎప్పుడు పడుతూనే ఉంటుంది. సో ఈరోజు అయితే మనం ఈ హోమ్ టూరు, వీడియో టూరు, కంఫర్టబుల్ ల్యాండ్ టూర్ అయిపోయాక ఇక్కడికి వస్తే ఫస్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఈ టెంట్ కింద మనం కూర్చోడానికి రెడీ చేస్తున్నాం. అండ్ ఇక్కడైతే పెద్ద ఎంట్రన్స్ పెట్టినా నేను, దానికంటే చిన్నగా ఉంటుంది, నాకు నచ్చలే. సో అందుకని గాయస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా రెడ్ కలర్ కార్పెట్ అయితే వేయబోతున్నాం. నాకు డౌట్ ఉంది గ్రాస్ మీద కార్పెట్ వస్తుందో రాదో అని. సో ట్రై చేయబోతున్నాం ఈరోజు అది కూడా. నేనైతే రెడ్ కలర్ కార్పెట్ని వస్తుంది గాయస్, నేను ఇంకా మొత్తం డిలీట్ చేసేయాలేమో అనుకున్నా. మంచిగా రెడ్ కలర్ కార్పెట్ వేసేసి సూపర్ ఉంటుంది. అదండి గాయస్, నేను ఇప్పుడే కార్పెట్ అయితే అయ్యా. ఈ కార్నర్స్కి వేసింది అట్లనే ఉండని అండి. ఫస్ట్ మనము ఇన్వెంటరీలో నేచర్స్లోకి వెళ్ళి ఇలా గ్రీన్ బ్లాక్ అయితే తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకు బాగా పోతాయి. అండ్ ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నానంటే
మన కన్స్ట్రక్షన్స్ అదే ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో ఇలా స్లాబ్స్ అయితే ఉంటాయి కదా, స్లాబ్స్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనం ఏమైనా కార్పెట్ అయితే తీసుకుంటున్నా. కార్పెట్ అయితే రెడ్ ఎందుకు మనకి, ఎందుకంటే మనకు ఆల్రెడీ రెడ్ ఉంది కదా. ఎల్లో తీసుకుందాం. ఎల్లో అయితే తీసుకున్నా. స్లాబ్ అయితే స్లాబ్ అయితే ఇక్కడ ఉంది. మనమైతే ఒక చిన్న టేబుల్ లాగానైతే రెడీ చేస్తున్నాం. ఈ టేబుల్ అయితే సూపర్ ఉండబోతుంది గాయస్, అందుకని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఒక పెద్ద టేబుల్ అయితే చేసేసాను కదా. సో ఈ టేబుల్ మీద కార్పెట్ డిజైన్ అయితే ఇద్దాం. దీని మీద వేస్తే ఇట్లా పైకి ఫ్లోట్ అవుతుంది గాయస్, ఎందుకంటే ఈ స్లాబ్ మీద ఇవి ఉండవు. సో ఇదైతే మన చిన్న టైప్ ఆఫ్ టేబుల్. అరే ఇదేంత పైకి వెళ్ళిపోయింది. ఏం కాదులేండి గాయస్, నాకు చాలా మస్తు టైం ఉంది, మనం చేసే 30 minutes వీడియోగా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి విండోస్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఒక స్లాబ్, ఇటు సైడ్ ఒక స్లాబ్, అండ్ ఇటు సైడ్ ఒక 2 స్లాబ్స్ అయితే వేసేసినాం. ఇక్కడ కూడా 2 sides వేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలా విండోస్ పెట్టాలి. విండోస్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది. అరే ఇది పోయిందే. ఇట్లా అయితే బాగుంటుంది గాయస్, చైర్స్ లాగా. 2 seaters అండ్ 1 seaters అయితే మనం పెట్టినాం. ఇదైతే మన ఇది అప్డేట్ అనమాట. ఇది మనం 6 minutes కంప్లీట్ చేసేసినాం. నెక్స్ట్ దీనికి ఆపరేషన్ అన్నా కదా, ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ డోర్ చేంజింగ్. సో దానికి నేను ఇన్వెంటరీలో మళ్ళీ కన్స్ట్రక్షన్స్లో ఇలా ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకుని అండ్ మన చిన్న డోర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నా. ఫస్ట్ ఈ చిన్న డోర్ని తీసేసి ఇక్కడ దీన్ని అయితే వేసేసి నెక్స్ట్ ఇక్కడైతే మనం ఎంట్రెన్స్ పెడుతున్నాం, ఎందుకంటే అక్కడ చాలా ఇరుకుగా ఉంది అందుకని. అండ్ ఈ రూట్ని కూడా మనం అయితే బ్లాక్ చేసేస్తున్నాం, అట్లయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందిగా అందుకని. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కంఫర్టబుల్ ల్యాండ్ ఇదైతే మనం తీసేస్తున్నాం, ఎందుకంటే ఇది మన లాస్ట్ పార్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనము ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది కదా, సైన్ బోర్డు, వాటిని తీసుకొని ఇక్కడ కంఫర్టబుల్ ల్యాండ్ అని రాయాలి. సో గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఎంజాయ్ ఇన్ కంఫర్టబుల్ ల్యాండ్ అయితే రాసిన. అండ్ నెక్స్ట్ మనదంతా అయిపోయింది కదా, ఇంకేముంది అనుకోవచ్చు మీరు. మన ల్యాండ్ ఏడుందో నేను ఇప్పుడు ఎత్తుక్కోవాలి. సో గాయస్ మన ల్యాండ్ అయితే మనకి వచ్చింది. సో ఇట్ సైడ్ అయితే ఒక చిన్న మనం ఇట్లా అయితే కడతాం, ఒక చిన్న రూట్ లాగా ఒక 3-4 బ్లాక్స్ అయితే పెట్టి ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగానైతే కట్టిన. ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మనకి ఒక సైన్ అంటే రూట్, మనం ఏం నుంచి ఆ కంఫర్టబుల్ ల్యాండ్కి రావాలి. అది మిడిల్ ఆఫ్ వాటర్ ఉంది కదా, దానికైతే నేను బోట్స్ అయితే రెడీ చేస్తున్నా. అండ్ మన బోట్స్ అయితే సూపర్ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ అవి రెడీమేడ్ ఉన్నాయి, మనం ఏం క్రియేట్ చేస్తలే. మనం క్రియేట్ చేసి ఉంటే అంత బాగుండదు. అండ్ గాయ్స్ వీడియోస్ అవును, మీరు మన షార్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకు? షార్ట్ వీడియోస్ నేను సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. మళ్ళీ వర్షం పడుతుంది బయట సైడ్. ఇక్కడనైతే చిన్న ఇట్లాంటిది అయితే ఒకటి కట్టిన. నెక్స్ట్ మనం ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ బోర్డ్స్లో మనకు నచ్చిన కలర్ ఇదైతే తీసుకొని ఇక్కడైతే మనకైతే 4-5 బోర్డ్స్ అయితే పెడదాం. 4-5 బోర్డ్స్ అయితే పెట్టిన. అండ్ నెక్స్ట్ వర్షం పడితే తడవకుండా ఉండడానికి మళ్ళీ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి ఇదొకటి, అండ్ ఐటమ్స్లోనే మళ్ళీ
కలర్ బ్లాక్స్ ఐటమ్స్లో కలర్ బ్లాక్స్ ఉంటాయి కదా కింది సైడ్, అందులో వైట్ అండ్ రెడ్ కలర్స్ అయితే తీసుకుంటున్నాను నేను. అవి అయితే కొంచెం లుక్ బాగుంటాయి అందుకని. అండ్ మనకి టాటాయిస్తో కూడా పరిచయం అవుతుంది ఇక్కడ. అండ్ గాయస్ దీంతో పని చేయడం కూడా మస్తు కష్టం. అవి ఫెన్సింగ్తోని వర్క్ చేయడం మస్తు కష్టం అని చెప్పినాగా మీకు, దీంతో కూడా. అండ్ గాయస్ ఇదైతే మనకి రెడ్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. సో మనమైతే ఇలా ఒక లేయర్ అయితే ఫామ్ చేసినాం. నేనైతే మరీ ఎక్స్ట్రా కట్టేసిన, ఏం కాదులేండి గాయస్. మళ్ళీ దీని మీద వైట్ కలర్ లేయర్, ఇలా లేయర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఒక డిజైన్లా ఫామ్ కావాలి, అదే మన ఎయిమ్. అండ్ గాయ్స్ మీరు ఇదంతా ఏం చూస్తారు, నేను తర్వాత చూస్తాను మీకు రెడీమేడ్. సో గాయ్స్ మనమైతే ఇలా చిన్న ప్లాట్ఫామ్ అయితే రెడీ చేసినాం. ఇక్కడ నుంచి అయితే మన బోట్స్ ఇలా తిరిగి లేకపోతే అంత రూట్ పెద్దగా ఏమొద్దు గాయస్, చిన్న రూట్ అయితే ఇన్వెంట్ చేద్దాం. లైక్ ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా స్పీడ్గా వచ్చేస్తారు స్పీడ్ బోట్స్లలో, ఇట్లా అని వస్తారు. ఇక్కడ ఇంకో ప్లాట్ఫామ్ అయితే మనం కడదాం. ఇట్ సైడ్ అయితే ఇంకో ప్లాట్ఫామ్ మనం కట్టాలి. ఇది కూడా నేను వీటితోనే కడుతున్నా. యాక్చువల్గా ఇది ఇంకోటి ఉంటుందని నేను కూడా అనుకోలే, కానీ ల్యాండింగ్కి ఉండాలి కదా, బాగుంటుంది ఇట్లా. అండ్ గాయస్ మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఓ సారీ మీరు చూడరు కదా, వీడియోస్ చూస్తారు కానీ కామెంట్ కూడా చేయట్లేదు కదా గాయస్. అండ్ మీరు మన షార్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయట్లేదు, లాంగ్ వీడియోస్ని అసలుకే సపోర్ట్ చేయరు, ఇలా షార్ట్ వీడియోస్ నేను చేస్తారు. అండ్ గాయస్ నేనైతే ఇప్పుడు ఇది ఇలాంటిది ఒకటైతే మళ్ళీ ప్రొటెక్షన్కి అయితే పెడుతున్నా. ఇది అక్కడ కూడా పెట్టినా కానీ వేరే టైప్, మీరు చూడండి మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని. సో ఇక్కడనైతే మళ్ళీ ఇట్లా పార్ట్స్లా అయితే డివైడ్ చేస్తున్నాయి. ఎట్ ఎ టైం 3 బోట్సే వస్తాయి మన దగ్గరికి. ఆ 3 బోట్స్ నుంచి మెల్లగా దిగాలి, లేకపోతే ఎట్ ఎ టైం 1 బోటే పెడదాం గాయస్, ఎందుకంటే అన్ని బోట్స్ ఒకసారి రాకపోవచ్చు. సో అందుకని. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో బ్రౌన్ కలర్ బ్లాక్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ రెడ్ కలర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, సో బ్రౌన్ కలర్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడైతే ఒక చిన్నది ఇట్లాంటిది అయితే చేయాలి. ఇదైతే ఎంత హైట్ అయితే అంత హైట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంత హైట్ అయితే నేను పెట్టినా, ఎందుకంటే ఇంత హైట్ చాలు మనకి. అండ్ నెక్స్ట్ ఇట్లా రెడ్ కలర్తో మనం ఇది తీసుకున్నాం కదా, రెడ్ కలర్ది, ఆ రెడ్ కలర్ దాంతో ఇట్లనైతే చేసేద్దాం. ఇదైతే మనకు 1 వచ్చే వరకు ఉంటుంది, అంటే 1 బ్లాక్ పెట్టే వరకు ఉంటుంది. ఇప్పుడే 2 బ్లాక్స్లో ఉన్నాం, నెక్స్ట్ 1. సో ఇదైతే మన ఫ్లాగ్. అండ్ ఈ ఫ్లాగ్ పైననైతే నేను ఎల్లో కలర్ బాల్ అయితే పెడుతున్నా, అంటే మన ఇండియా ఫ్లాగ్ని కాపీ చేసేసిన. ఇక్కడ మన ఇండియాకి పైన బాల్ లాగా ఉంటుంది కదా అట్లా. సో గాయస్ ఇది మన కంఫర్టబుల్ ల్యాండ్. సో ఇప్పుడైతే నేను ఏం మాట్లాడా మీరు చూడండి మొత్తం. అరే నేను స్టక్ అయిపోయినా. సో ఫస్ట్ మనం రాగానే, అంటే నేను చెప్తా. ఫస్ట్ మనం ఇట్లా ల్యాండ్ కాగానే ఇక్కడ మనకి ఒక చిన్న మీటింగ్ హాల్ లాగా ఉంటుంది, వెయిటింగ్ హాల్, మీటింగ్ హాల్, లేకపోతే ఫ్యామిలీ డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నుంచి మనకి ఇంకోటి కనెక్షన్ ఉంటుంది.
దీంట్లో అయితే మనం ఫ్యామిలీ అంతా కలిసి ఒక మూవీ చూడవచ్చు. పెద్దగా ఉంది కదా థియేటర్ టీవీ. అండ్ అక్కడ కూడా వద్దనుకుంటే మనకు ఆల్టర్నేటివ్ పైన కూడా బెడ్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ పండుకోవడానికి అండ్ నైట్ పండుకోవడానికి. ఇక్కడైతే మొత్తం చాలామంది ఫ్యామిలీస్ వస్తారు కదా, అంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి చాలా ఫ్యామిలీస్ వస్తాయి కదా. సో దానికైతే నేను ఇన్ని బెడ్స్ పెట్టాను, ఈ ఫ్లోర్ మొత్తం బెడ్సే. సో ఫస్ట్ రూమ్లో మనకి ఒక బెడ్ అండ్ చాలా బెడ్స్ అండ్ టీవీ, ఒక టీవీ ఉంటుంది. అండ్ సెకండ్ రూమ్లో కొన్ని బెడ్స్ అండ్ టీవీ ఉంటుంది. థర్డ్ రూమ్లో మీడియం బెడ్స్ అండ్ ఒక టీవీ ఉండదు, బాల్కనీ ఉంటుంది. వరండాకి కనెక్షన్, ఈ నుంచి మనం కింది ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చు. ఇదంతా మన వరండా సెకండ్ ఫ్లోర్లో. అండ్ నెక్స్ట్ ఇదైతే మన గ్రౌండ్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ బిసైడ్ దాని పక్కకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కూల్ వాటర్తోని, వింటర్లో హాట్ వాటర్. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దాంట్లో కాకుండా దీంట్లో కూడా చూసుకోవచ్చు మనం మూవీస్. అండ్ అండ్ దీంట్లో ఇంకా చాలా చైర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకైతే వాష్రూమ్ అయితే ఒకటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలామంది ఫార్మర్స్ కూడా రావచ్చు, లైక్ ఒకవేళ వచ్చినా కొంచెం యాక్టివిటీ చేయడానికి ఫార్మింగ్ కూడా చేయవచ్చు అని ఇట్లా ఫార్మింగ్ ఒకటి జోన్ ఉంటుంది మనకి. దీంట్లో ఆల్రెడీ ప్లాంట్స్ అయితే గ్రో అయినాయి. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ సినిమా థియేటర్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఒక చిన్న గార్డెన్ టైప్ అయితే వచ్చింది. ఈ గార్డెన్ అయితే సూపర్ ఉంటుంది, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, నేచర్స్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు నేచర్ని. అండ్ చుట్టంతా వాటరే. అండ్ మనకి ఒక చిన్న టెంట్ లాగా, అంటే వర్షం పడితే బాగుంటుందని ఇక్కడ ఒక టెంట్ పెట్టాం. ఈ టెంట్ అయితే మనకి సూపర్ ఉంటుంది. నేను కార్పెట్ వేయడం మర్చిపోయినా, మీరేమనుకోకండి, ఏం కాదులేండి, ఎంట్రన్స్కి కార్పెట్ ఉంది. అండ్ ఇదైతే మనకి కూర్చొని ఎంజాయ్ చేయడానికి, పార్టీస్ చేసుకోవడానికి, వ్యూ చూసుకుంటా నైట్ టైం కూడా బాగుంటుంది. అండ్ ఇదైతే మన ల్యాండింగ్ అనమాట, అంటే మనం బోట్స్లో వస్తాం కదా, బోట్స్ నుంచి ల్యాండింగ్ అయితే ఇక్కడ ఇట్లా ల్యాండ్ అవుతాం. నెక్స్ట్ బోట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, బోట్స్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదనమాట. ఇదైతే మనకు ఐలాండ్కి కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ బోట్స్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది కూడా కొంచెం స్పేషియస్గా ఉందనుకోండి. సో గాయ్స్, ఇదైతే మన కంఫర్టబుల్ ల్యాండ్. సో ఫస్ట్ మార్నింగ్ వ్యూ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ వ్యూస్ చూపిస్తాను నేను, అదే ఎట్ సైడ్ నుంచి ఎట్లుంటుందో వ్యూ చూపిస్తా. ఇదైతే మన ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇదైతే మనకి సైడ్ వ్యూ. నెక్స్ట్ బ్యాక్ వ్యూ అయితే చూడాలి, ఇదైతే మన బ్యాక్ వ్యూ. అండ్ ఇదైతే వన్ మోర్ సైడ్ వ్యూ. నెక్స్ట్ మన దీనిదైతే వ్యూస్ చూద్దాం. ఇదైతే మనకి ఫ్రంట్ లుక్, సైడ్ లుక్, బ్యాక్ సైడ్ లుక్. అండ్ ఇదైతే మనకి ఇంకో సైడ్ లుక్. సో గైస్, ఇదైతే మన కంఫర్టబుల్ ల్యాండ్ సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్. సో ఇంతే ఇప్పటికైతే. సో bye, thank you for watching. Support my long videos and short videos. Bye guys.